మందసాన్ని తీసుకొని వస్తూ ఉండగా దావీదు చేసిన పని ఏంటంటే రాజవస్త్రాలు, మీరు వినాలి, రాజవస్త్రాలు తీసివేశాడు, రాజాభరణాలు అంటే బంగారు ఆభరణాలు తీసివేశాడు, తన రథాన్ని దిగి వచ్చాడు. సామాన్యుడు ధరించుకునేటువంటి ఒక సామాన్యమైన వస్త్రమును ధరించుకున్నవాడే సామాన్యుని వలె చేతులెత్తుతూ ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తూ ఉన్నాడు. ఎవడు గొప్పవాడయ్యా అంటే దేవుని సన్నిధిలో నేనే పాటి వాడను, ఎంతటి వాడను ప్రభువాన్ని చెప్పేసి మనుష్యులను చూడకుండా దేవుని కొరకు నేనేమైనా చేయగలనా? నేను డబ్బున్నవాడిని, బాగా బలం ఉన్నవాడిని, జ్ఞానం ఉన్నవాడిని, చేతులు ఎత్తకూడదేమో, ఒకవేళ బాగా పలుకుబడి ఉన్నవాడిని కాబట్టి నేను అందరిలాగా స్తోత్రం హల్లెలూయా చెప్పకూడదు అని అనుకుంటూ ఉన్నారేమో. ఒకవేళ విక్టోరియా మహారాణి అనేటువంటి ఇంగ్లాండ్ దేశాన్ని చెందినటువంటి మహారాణి మనం గమనించుకుంటే ఒక దేవాలయానికి వెళ్ళింది. అప్పుడు సామాన్య ప్రజలు, కొంచెం డబ్బున్న వాళ్ళు ఆమె రాగానే ఎలర్ట్ అయిపోయారు. గబగబా సైనికులు వచ్చి ఆమె కొరకు మంచి కుర్చీ ఏమైనా తీసుకొని వద్దామని ప్లాన్ చేస్తూ ఉంటుంటే సైనికుల్ని, మీ ప్లేస్లో మీరు కూర్చోండి, ఎవరు నా వైపు చూడొద్దు, ఇక్కడ గొప్పవాడు ఎవరయ్యా అంటే దైవజనుడు గొప్పవాడు ఇక్కడ, ఇంకా చెప్పాలంటే దేవుడు గొప్పవాడు ఇక్కడ. కాబట్టి నా కోసం కుర్చీ మీరు వేయొద్దు అంటే మామూలు కుర్చీ, సాధారణమైన కుర్చీలోనే కూర్చుంటాను, మీ మధ్యనే కూర్చుంటాను, స్పెషల్ కుర్చీ వద్దు. ఉందా? పాస్టర్ గారి పక్కన కూర్చుంటాను, మీలో ఒకరిగా నేను కూర్చుంటాను అని సామాన్యమైన కుర్చీలో కూర్చొని సామాన్య జనుల మధ్య కూర్చొని వారు ఆరాధన ఎలా చేస్తారు? కూర్చుంటారు, లెగుస్తారు, చేతులు ఎత్తుతారు, ఆరాధన చేస్తారు. అన్ని భాగాలు ఆమె చేస్తూ ఉంటుంటే సామాన్య ప్రజలు ఆశ్చర్యపోయారు. మహారాణి కూడా కూర్చుంటుంది ఏంటి, మహారాణి కూడా లేస్తుంది ఏంటి, మహారాణి కూడా చేతులు ఎత్తుతుంది అంటే దేవుని ఎదుట అందరూ సమానమే. ఈరోజు కొన్ని చర్చిల్లో గమనించుకుంటే నేను అధికారిని, కలెక్టర్ని, ఎంఆర్ఓని, ఎంపీని, ఎమ్మెల్యేని, ఇంకా చెప్పాలంటే నేను ఒక ఆఫీసర్ని కాబట్టి నేను చేతులు ఎత్తకూడదు, నేను గట్టిగా హల్లెలూయా చెప్పకూడదు, నేను చాలా డిగ్నిఫైడ్గా నోటిని పళ్ళుని సమస్తాన్ని కంట్రోల్ చేసుకుంటూ మోగ ఆరాధన. ఏ ఆరాధనమా? మోగ ఆరాధన. అప్పుడు నోరు పనిచేయదు, గొంతు పగలదు. అదే తనకంటే చిన్నవారి మీద మాత్రం అంకెలు, దేవుని దగ్గరకు వస్తే మాత్రం మోగారాధన, డిగ్నిఫైడ్, సైలెంట్.